ఫ్లోర్లో ఈరోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్లో కేబుల్స్ అయ్యి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ కేబుల్స్ అన్నీ బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయ్యింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17